అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం అభ్యర్థి వి సాయి ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అనంతరం సింగనమల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి సాయి ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూడా సింగనమల నియోజకవర్గం నుంచి పనిచేశారు. అయితే సింగనమల నియోజకవర్గానికి ఇంతవరకు వాళ్ళు చేసింది ఏమీ లేనట్టు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ను చూస్తేనే ఎంతో అధ్వానంగా కనిపిస్తుంది. అసలు ఇది ఒక పల్లెటూరు అనిపిస్తుంది ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కూడా. దీంతోపాటు ప్రస్తుతం ఇంతకుముందు ఉన్న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా సింగనమల చెరువును అంటే రాయలసీమలో పెద్ద చెరువు అది సింగనమల చెరువును లోకలైజేషన్ అయితే చేశారు. కానీ లోకలైజేషన్ చేసి ఏమి ఉపయోగము, ఎవరికి ఉపయోగమో తెలియడం లేదు. అంటే రైతులు ఆ చెరువు కింద పంట పెట్టుకోవాలి, వరి పైరును కానీ లేకపోతే మిగతా పంటలు పెట్టుకోవాలి. అయితే ఆయకట్టు మాత్రం ఈసారి ఏ విధంగానూ ఉపయోగపడలేదు రైతులకు. ఇలా సింగనమల నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలైనా కూడా అభివృద్ధి మాత్రం శూన్యంగానే కనిపిస్తోంది. చాలామంది అంటే ఎక్కువగా ధనవంతులు ఇక్కడికి పోటీ చేయడానికి ముందుకు వస్తుంటారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఇక్కడ ధనవంతులు పోటీ చేయడం వల్ల వారు కేవలం ఎన్నికల ముందు మాత్రం వచ్చి హామీలు గుర్తిస్తుంటారు, అది చేస్తాం ఇది చేస్తామని. ఆ తర్వాత మళ్ళీ కనిపించరు. ఎందుకంటే ఎంతో విశిష్టత ఉంది సింగనమల నియోజకవర్గానికి. మారుమూల ప్రాంతం ఇది, ఎక్కువ పల్లెలు ఉన్నాయి. ఇవన్నీ ఎంతో చైతన్యవంతమైన పరిమళ నాగిరెడ్డి వంటి వారు ప్రాతినిధ్యం వహించిన వారు ఇక్కడ నివసించినటువంటి ఈ సింగనమల నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం ఇప్పటి వరకు కనిపించిన దాఖలాలు లేవు. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు మాత్రం వాళ్ళు ఈ నియోజకవర్గం వైపు కన్నెత్తి కానీ చూడరు. ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా వారు అవస్థలు పడాల్సిందే ఈ నియోజకవర్గ ప్రజలు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అయితే ఏ ప్రజాప్రతినిధి తీర్చలేదు. అందుకే నేను జర్నలిస్టుగా చాలా ఏళ్ళుగా చూసిన 4 ఎలక్షన్లు చూశాను నేను. ఈ 4 ఎలక్షన్లలో కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులుగా అయ్యారు, ప్రభుత్వ విప్పులుగా కూడా పనిచేశారు. అది ఏ పార్టీ కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, ఈ 2 పార్టీలకు చెందిన వారు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు మంత్రులుగా కూడా. అయినా కూడా సింగనమల నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు అభివృద్ధి ఉంది. ఇప్పటికీ చూస్తున్నాం మనం గాలిదిన్న ప్రాంతం కానీ, సింగనమల ప్రాంతం కానీ, తరిమల ఇవన్నీ కూడా అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు. కాబట్టి ఇవన్నీ నేను స్వయంగా చూశాను. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ తిరిగి చూశాను, ప్రజల కష్టాలు చూశాను. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వలసపోతున్నారు పనుల కోసం. అనంతపురానికి లేకపోతే బెంగళూరు లేకపోతే హైదరాబాదు ఇలాంటి ప్రాంతానికి వలస వెళ్ళిపోతున్నారు. ఎలాంటి ఉపాధి అవకాశాలు కూడా లేవు. ఇవన్నీ కళ్ళారా చూసి నేను ఈసారి 2024 ఎన్నికల్లో నేను కూడా పోటీ చేయాలి. ఇన్నాళ్ళు ప్రజల సమస్యలను ఫోకస్ చేస్తూ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేవాడిని. ఈ సమస్యలు ఇక్కడ నెలకొని ఉన్నాయి, సమస్యలను తీర్చండి మహాప్రభు అని వారికి విన్నవించేలాగా మధ్యవర్తిగా ఒక మీడియా ద్వారా నేను ఫోకస్ చేసేవాడిని. అయితే ఈసారి మనమే ఎందుకు పోటీ చేయకూడదు, ఇక్కడ ప్రజల సమస్యలను మనం నేరుగా పరిష్కరిస్తామనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు సింగనమల నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు కూడా విస్తృతంగా తిరుగుతున్నాను. ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే 2 పార్టీలు ఏమీ చేసింది లేదు. ఏ పార్టీ వచ్చినా కూడా, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ, ఏ పార్టీ వచ్చినా కూడా ఇక ప్రజలకు చేసింది శూన్యం. ప్రజల స్థితిగతులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగానే తయారైంది. కానీ వారిలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఇక్కడ పంటలు ఎక్కువ పండించే అవకాశాలు కూడా ఎక్కువగా లేవు. ఇంత చెరువు ఉన్నా కూడా, చెరువు లోకలైజేషన్ చేసినా కూడా ఎలాంటి ఉపయోగం కూడా లేకుండా పోయింది. కాబట్టి ఈసారి ప్రధాన పార్టీలను కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థినైనా నన్ను గెలిపించి మైకు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.